దర్పల్లి మండల పరిధిలోని హొన్నాజ్పేట్ గ్రామ శివార్లోని ముత్యాల చెరువు తెగిపోవడంతో వాడి నడిమితాండ గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఆదివారం మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు వాడి నడిమితాండ గ్రామాల్లో పర్యటించారు. వరద ప్రభావంతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఆవేదనలో ఉన్న కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామని భరోసానిచ్చారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 సంవత్సరాల్లో కురవని వర్షం ఇంత భారీ వర్షం కురిసిందని ఆయన అన్నారు. వరదతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు. ప్రభుత్వం నుండి వరద బాధితులకు సహాయం అందేలా తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఐసీడీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆర్ముచిన బాలరాజ్, సొసైటీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ మంక్యా నాయక్, కాంగ్రెస్ నాయకులు బేల్తరి గోపి, మిట్టపల్లి గంగారెడ్డి, మనోహర్ రెడ్డి, సుభాష్, సురేందర్ గౌడ్, గంగారెడ్డి, బాలు, గ్రంథాలయం, భగవంతురెడ్డి తదితరులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. బాగా తప్పులేదు కానీ ఇది రాజకీయం కోసం వచ్చింది. పాత చుట్టాలు ఉంటారు, ఈ చుట్టాలు అట్లా వచ్చిన వాళ్ళం కాదు. అయినా ఒక మాట చెప్తుంది కాబట్టి ఒక మాట మాట్లాడి చేయగలిగింది. అంతేగాని ఇక పాతలు 20 ఏళ్ళ నాడు దోపది కాబట్టి చెప్పేటప్పుడు చెప్పదు. దాదాపు 100 సంవత్సరాల నుంచి మాకు తెలిసిన 60-70 ఏళ్ల నుంచి కూడా ఇంత పెద్ద వర్షం కానీ దాదాపు 50 సెంటీమీటర్ల వర్షం పైన కురవటం, మన ప్రాంతంలో కూడా మొన్నటిదాకా వర్షాలు లేవు అనుకుంటున్నటువంటి మన ఏరియాలో కూడా బాగా వర్షం పడి ఊహించినటువంటి వర్షపాతంతో పైన ముత్యాల చెరువు కింద దాకా ఆ నీటి దీన్ని తట్టుకోలేక తెగిపోయి మన ప్రాంతాల్లో ముత్యాల చెరువు కింద ఉన్నటువంటి తండాలు కానీ, వన్నాజ్పేట కానీ, మన వాడి కానీ, కింద ఉన్నటువంటి కొండూరు బ్రిడ్జి ఎప్పుడో పాత బ్రిడ్జి కొట్టుకుపోతుందని దాని మీద నడవట్లేదని ఎత్తుగా కూడా బ్రిడ్జి కడితే ఆ ఎత్తు బ్రిడ్జి కూడా దాటిపోయే విధంగా వర్షం పడటం, అవన్నీ నీటి పారడం, ఎన్నో వందల ఎకరాల భూములు ఇసుకలు రాళ్ళు మేటలేసిపోవడం, ఎన్నో ఇళ్ళు పైకి ఇంకా కనపడుతున్నాయి కానీ అన్ని మట్టి కూడా ఇట్లా ముట్టుకుంటే పడిపోయేటట్టుగా ఇళ్ళ నిండా కూడా మట్టి పేరుకుపోయి ఉన్నటువంటి సీన్ మనకు కనపడతా ఉంది. ప్రత్యేకంగా ఈ రోజునటువంటి ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాలని కూడా మేము అందరం ఆశిస్తున్నాం. గతంలో ఉన్నటువంటి అనుబంధంతో మేమందరూ కూడా రావడం జరిగింది. అట్లానే అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి మరి ప్రభుత్వంతో కూడా కొన్ని కార్యక్రమాలు చెప్పడానికి, ఏదన్నా రిలీఫ్ ఇవ్వడానికి కూడా నా వంతుగా నేను ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇప్పటికే కొద్దిగా బియ్యం, కందిపప్పు లాంటివి కొన్ని ఇచ్చారు. ఇంకొద్దిగా ఇచ్చే పరిస్థితి ఉందని ఎంఆర్ఓ గారు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అది కాకుండా మెయిన్ ఇళ్ల విషయంలోనూ పొలాలు మేటబడిపోయిన దాని మీద రిలీఫ్ రావాలి. అగ్రికల్చర్ వాళ్ళు కూడా చూసి వెళ్ళినట్టున్నారు. వాళ్ళు కూడా రికార్డ్ చేసి మరి దానికి కావాల్సినటువంటి రిహాబిలిటేషన్లో వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలని, ఇచ్చే విధంగా మా యొక్క వృతాభక్తిగా మా యొక్క ప్రయత్నం మేము చేస్తాం.